12 ఉత్తమ ఫీఫా ఫుట్బాల్ అవార్డులు 2024 ఉత్తమ ఫీఫా ఫుట్బాల్ అవార్డులు 2024 ఫుట్బాల్లో అత్యంత అసాధారణమైన ప్రతిభను గుర్తించింది. లియోనెల్ మెస్సీ మరియు ఐతానా బొన్మతి ఉత్తమ క్రీడాకారులుగా ఉద్భవించారు. అనేకమంది ప్రతిష్టాత్మకమైన గౌరవాలను అందుకున్నారు. లండన్లో జరిగిన ఈ వేడుక 2023 సీజన్లో సాధించిన విజయాల కోసం ఆటగాళ్లు, కోచ్లు మరియు జట్లను జరుపుకుంది. ఉత్తమ ఫీఫా ఫుట్బాల్ అవార్డులు 2024 ముఖ్య విజేతలు మరియు ముఖ్యాంశాలు 1. పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ లియోనెల్ మెస్సీ. అర్జెంటీనా మరియు ఇంటర్ మయామి కోసం ఆడుతున్న లియోనెల్ మెస్సీ టైబ్రేకర్లో ఎర్లింగ్ హాలాండ్ను ఓడించి బెస్ట్ ఫీఫా పురుషుల ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. మెస్సీ మరియు హాలాండ్ ఇద్దరూ 48 పాయింట్లు సాధించారు. అయితే మెస్సీ జాతీయ కెప్టెన్ల నుండి ఎక్కువ పాయింట్లు అందుకున్నాడు. ఈ అవార్డును 3 సార్లు గెలుచుకున్న మొదటి ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ. 2. ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఐతానా బొన్మతి. బార్సిలోనా మరియు స్పానిష్ జాతీయ జట్టుకు చెందిన ఐతానా బొన్మతి ఉత్తమ ఫీఫా ఉమెన్స్ ప్లేయర్ అవార్డును క్లెయిమ్ చేసింది. బొన్మతి ఒక అసాధారణ సంవత్సరం, ప్రపంచ కప్, స్పానిష్ లీగ్, స్పానిష్ సూపర్ కప్ మరియు బార్సిలోనాతో ఛాంపియన్స్ లీగ్లను గెలుచుకుంది. ఆమె ఒక సీజన్లో పోటీ చేసిన అన్ని టైటిళ్లను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది మరియు అన్నింటిలో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎంపికైంది. 3. పురుషుల కోచ్ ఆఫ్ ది ఇయర్ పెప్ గార్డియోలా. మాంచెస్టర్ సిటీ యొక్క కోచ్ అయిన పెప్ గార్డియోలా ఉత్తమ పురుషుల కోచ్గా ఎంపికయ్యాడు. అతని నాయకత్వంలో మాంచెస్టర్ సిటీ వారి మొదటి ఛాంపియన్స్ లీగ్తో సహా చారిత్రాత్మక ట్రెబుల్ను సాధించింది. 4. ఉమెన్స్ కోచ్ ఆఫ్ ది ఇయర్ సరీనా విగ్మాన్. ఇంగ్లండ్ కోచ్ సరీనా విగ్మాన్ మహిళల ఉత్తమ కోచ్ అవార్డును అందుకుంది. ఈ విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన రికార్డును సమం చేసింది. 5. పురుషుల మరియు మహిళల గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ ఎడెర్సన్ మరియు మేరీ యర్ప్స్. మాంచెస్టర్ సిటీ మరియు బ్రెజిల్కు చెందిన ఎడెర్సన్ ఉత్తమ పురుషుల గోల్కీపర్గా ఎంపికయ్యాడు. మాంచెస్టర్ యునైటెడ్ మరియు ఇంగ్లండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మేరీ యర్ప్స్ ఉత్తమ మహిళల గోల్ కీపర్ అవార్డును గెలుచుకున్నారు. 6. ఫీఫా పుస్కాస్ అవార్డు గల్యర్మే మాడ్రిగా. బోటాఫోగో ఎస్పీ నుండి గల్యర్మే మాడ్రిగా తన అద్భుతమైన ఓవర్ హెడ్ కిక్ కోసం ఫీఫా పుస్కాస్ అవార్డు 2023ని గెలుచుకున్నాడు. 7. ఫీఫా స్పెషల్ మరియు ఫెయిర్ ప్లే అవార్డులు బ్రెజిలియన్ ఫుట్బాల్ లెజెండ్ మార్టా ఫీఫా ప్రత్యేక అవార్డును అందుకున్నారు. బ్రెజిల్ పురుషుల జాతీయ జట్టు జాత్యహంకారానికి వ్యతిరేకంగా వారి స్టాండ్ కోసం ఫీఫా ఫెయిర్ ప్లే అవార్డును పొందింది. 8. ఫీఫా ఫ్యాన్ అవార్డు ఫీఫా ఫ్యాన్ అవార్డ్ 2023 అర్జెంటీనా అభిమాని హ్యూగో డేనియల్ టోటో ఇనిగ్యుజ్కి వచ్చింది. ఫీఫా ఎఫ్ఐఎఫ్ ప్రో వరల్డ్ 11 పురుషుల ప్రపంచ 11 గోల్ కీపర్ థిబౌట్ కోర్టోయిస్, రియల్ మాడ్రిడ్, బెల్జియం. డిఫెండర్లు కైల్ వాకర్, రూబెన్ డయాస్, జాన్ స్టోన్స్, అందరూ మాంచెస్టర్ సిటీ. మిడ్ఫీల్డర్లు మరియు ఫార్వర్డ్లు బెర్నార్డో సిల్వా, కెవిన్ డి బ్రూయినే, మాంచెస్టర్ సిటీ, జూడ్ బెల్లింగ్హామ్, రియల్ మాడ్రిడ్, లియోనెల్ మెస్సీ, ఇంటర్ మయామి, ఎర్లింగ్ హాలాండ్, మాంచెస్టర్ సిటీ, కైలియన్ ఎంబాప్పే, పారిస్ సెయింట్ జర్మైన్, వినిసియస్ జూనియర్, రియల్ మాడ్రిడ్. మహిళల ప్రపంచ 11 గోల్ కీపర్ మేరీ యర్ప్స్, మాంచెస్టర్ యునైటెడ్, ఇంగ్లండ్. డిఫెండర్లు ఓల్గా కార్మోనా, రియల్ మాడ్రిడ్, లూసీ కామ్స్యం, బార్సిలోనా. అలెక్స్ గ్రీన్వుడ్, మాంచెస్టర్ సిటీ. మిడ్ ఫీల్డర్లు
కీరా వాల్ష్, బార్సిలోనా, అలెసియా రస్సో, ఆర్సెనల్, లారెన్ జేమ్స్, చెల్సియా. 13 రామమందిరం స్టాంపులను ఆవిష్కరించిన ప్రధాని మోదీ. భారతీయ సంస్కృతిలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల భారతదేశంలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని గుర్తుచేస్తూ అయోధ్యలోని రామ మందిరానికి అంకితం చేసిన స్మారక తపాలా స్టాంపుల శ్రేణిని ప్రారంభించారు. ఈ సంజ్ఞ కేవలం రామ మందిరాన్ని గౌరవించడమే కాకుండా వివిధ సమాజాలలో శ్రీరాముని అంతర్జాతీయ విజ్ఞప్తిని కూడా నొక్కి చెబుతుంది. స్మారక స్టాంపుల అవలోకనం, డిజైన్ మరియు అంశాలు. సేకరణలో 6 విభిన్న స్టాంపులు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి రాముడి కథనంతో అనుబంధించబడిన ముఖ్య వ్యక్తులు మరియు చిహ్నాలను కలిగి ఉంటుంది. ఇందులో రామ మందిరం, గణేష్, హనుమంతుడు, జటాయువు, కేవత్రాజ్ మరియు మా శబరి ఉన్నాయి. డిజైన్లు శ్రీ రామ జన్మభూమి మందిరానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటాయి. ఆలయం, పూజ్యమైన చౌపై, మంగల్ భవన్ అమంగల్ హరి, సూర్యుడు, సరయూ నది మరియు ఆలయం మరియు చుట్టుపక్కల ఉన్న శిల్పాలను ప్రదర్శిస్తాయి. ప్రతి స్టాంప్ సూర్యకిరణాలు మరియు చౌపాయ్ కోసం బంగారు ఆకులతో అలంకరించబడి గంభీరమైన స్పర్శను జోడిస్తుంది. గ్లోబల్ అప్పీల్. లాంచ్లో యుఎస్, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా మరియు ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు 20కి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులతో కూడిన 48 పేజీల పుస్తకం ఉన్నాయి. ఈ సేకరణ వివిధ సమాజాలలో శ్రీరాముని ప్రపంచ ప్రజాదరణ మరియు ప్రభావాన్ని ప్రదర్శించడానికి ఉద్దేశించబడింది. సాంస్కృతిక ప్రాముఖ్యత. స్టాంపులు ప్రకృతిలోని 5 భౌతిక అంశాలను ప్రతిబింబిస్తాయి: ఆకాశం, గాలి, అగ్ని, భూమి మరియు నీరు. వీటిని పంచభూతాలు అని పిలుస్తారు. ఈ డిజైన్లు సామరస్యాన్ని నెలకొల్పుతాయి మరియు రాముడు సూచించే సార్వత్రిక సూత్రాలకు ప్రతీక. రామ మందిరం, విశ్వాసం మరియు ఐక్యతకు చిహ్నం. అయోధ్యలో ఉన్న రామమందిరం భారతదేశంలో అపారమైన మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఆలయం హిందూమతంలో ప్రధాన దేవత మరియు భారతీయ ఇతిహాసం రామాయణంలో ప్రధాన వ్యక్తి అయిన రాముడికి అంకితం చేయబడింది. రామమందిర నిర్మాణం మరియు ప్రతిష్ఠాపన చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంఘటనలు. దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జరుపుకుంటారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుక. రామమందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఒక స్మారక కార్యక్రమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా ఉన్నారు. ఈ చారిత్రాత్మక వేడుకలో రాజకీయ నాయకులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు మరియు సాధువులతో సహా 7,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. 14 ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024 విజేతల పూర్తి జాబితా. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024 జనవరి 22న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే అధికారిక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024ను ప్రకటించారు. ఈ సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 19 మంది పిల్లలు వారి అత్యుత్తమ విజయాలకు గుర్తింపు పొందారు. జనవరి 23న గ్రహీతలతో ప్రధాని నరేంద్ర మోదీ నిమగ్నమై ఉంటారని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదనంగా ఈ చిన్నారులు జనవరి 26, 2024న రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంటారు. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024 విజేతల పూర్తి జాబితా. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలలో శౌర్యం, సైన్స్ మరియు టెక్నాలజీ,
మరియు ఇన్నోవేషన్ రంగాలలో ఒక్కొక్కరు ఒక్కో చిన్నారి ఉన్నారు. సామాజిక సేవలో 4, క్రీడల్లో 5, మరియు కళ మరియు సంస్కృతిలో 7. మంత్రిత్వ శాఖ యొక్క పత్రికా ప్రకటన ప్రకారం ఈ బృందంలో 18 వేర్వేరు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 9 మంది అబ్బాయిలు మరియు 10 మంది బాలికలు ఉన్నారు. క్రమ సంఖ్య, పేరు, రాష్ట్రం, వర్గం 1. ఆదిత్య విజయ్ బ్రాహ్మణే, మరణానంతరం, మహారాష్ట్ర, శౌర్యం. 2. అనుష్క పాఠక్, ఉత్తరప్రదేశ్, కళ మరియు సంస్కృతి. 3. అరిజిత్ బెనర్జీ, పశ్చిమ బెంగాల్, కళ మరియు సంస్కృతి. 4. అర్మాన్ ఉబ్రానీ, ఛత్తీస్గఢ్, కళ మరియు సంస్కృతి. 5. హేత్వి కాంతిభాయ్ ఖిమ్సూరియా, గుజరాత్, కళ మరియు సంస్కృతి. 6. ఇష్ఫాక్ హమీద్, జమ్మూ మరియు కాశ్మీర్, కళ మరియు సంస్కృతి. 7. ఎం.డి. హుస్సేన్, బీహార్, కళ మరియు సంస్కృతి. 8. పెండ్యాల లక్ష్మీ ప్రియ, తెలంగాణ, కళ మరియు సంస్కృతి. 9. సుహానీ చౌహాన్, ఢిల్లీ, ఇన్నోవేషన్. 10. ఆర్యన్ సింగ్, రాజస్థాన్, సైన్స్ మరియు టెక్నాలజీ. 11. అవనీష్ తివారీ, మధ్యప్రదేశ్, సామాజిక సేవ. 12. గరిమా, హర్యానా, సామాజిక సేవ. 13. జ్యోత్స్న అఖ్తర్, త్రిపుర, సామాజిక సేవ. 14. సయామ్ మజుందార్, అస్సాం, సామాజిక సేవ. 15. ఆదిత్య యాదవ్, ఉత్తరప్రదేశ్, క్రీడలు. 16. చార్వియే, కర్ణాటక, క్రీడలు. 17. జెసిక్కా నెయ్సారింగ్, అరుణాచల్ ప్రదేశ్, క్రీడలు. 18. లింతోయ్ చనంబం, మణిపూర్, క్రీడలు. 19. ఆర్ సూర్యప్రసాద్, ఆంధ్రప్రదేశ్, క్రీడలు. 15. అయోధ్య రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జనవరి 22, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన సందర్భాన్ని సూచిస్తుంది. ప్రారంభోత్సవంలో రామ్లల్లా విగ్రహం యొక్క ప్రాణ్ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఇది విగ్రహంలోకి జీవం పోయడాన్ని సూచించే కీలకమైన సంఘటన. 7,000 మంది ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు, భారతదేశానికి సాంస్కృతిక మైలురాయి కూడా. ప్రధాని పాల్గొనడం. ఈ వేడుకలో ప్రధాని మోదీ ప్రమేయం ప్రధానమైంది. అతను మధ్యాహ్నం 12:29 మధ్యాహ్నం 3 గంటల నుండి 1-2-3-0-3-5 PM వరకు రామ్లల్లా విగ్రహం యొక్క ప్రాణ్ ప్రతిష్ఠలో పాల్గొన్నాడు. ఇది అభిజిత్ ముహూర్త సమయంలో క్లుప్తంగా కాని అత్యంత పవిత్రమైన 84 సెకన్ల విండో. ప్రారంభోత్సవానికి సంబంధించిన వివిధ కార్యకలాపాలు మరియు ఆచారాలతో నిండిన ఆయన అయోధ్య పర్యటన దాదాపు 4 గంటల పాటు సాగింది. రామ్లల్లా విగ్రహం మరియు ఆలయ సముదాయం. కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన రామ్లల్లా విగ్రహం 51 అంగుళాల నలుపు రంగులో 5 ఏళ్ల పిల్లవాడిగా శ్రీరాముని వర్ణన. సన్నాహక ఆచారాలలో భాగంగా జనవరి 18న ఆలయ గర్భగుడి లోపల దీనిని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం ఒక నిర్మాణ అద్భుతం. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు మరియు 161 అడుగుల ఎత్తుతో సాంప్రదాయ నాగర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. సమగ్ర భద్రత మరియు వేడుకలు. అయోధ్య సురక్షితమైన మరియు పండుగ జోన్గా మార్చబడింది. AI ఆధారిత డ్రోన్లు మరియు 13,000 మంది భద్రతా సిబ్బందితో సహా విస్తృతమైన భద్రతా నెట్వర్క్ని మోహరించారు. రామాయణంలోని నినాదాలు,
శ్లోకాలతో ప్రతిధ్వనిస్తూ నగరాన్ని పూలతో, దీపాలతో అలంకరించారు. వేడుకలు అయోధ్య దాటి విస్తరించాయి. వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ బహుమతులు మరియు నైవేద్యాలను అందించారు. ఐసీసీ అవార్డ్స్ 2023 అవార్డు గ్రహీత పేరును తనిఖీ చేయండి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఐసీసీ అవార్డ్స్ 2023 అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్లకు గుర్తింపు యొక్క శిఖరాన్ని సూచిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల అసాధారణ ప్రతిభ మరియు విజయాలను జరుపుకుంటాయి. ఈ సంవత్సరం వేడుకలో ఆట యొక్క వివిధ ఫార్మాట్లలో అసాధారణమైన ప్రదర్శనల కోసం అనేక మంది ఆటగాళ్లను సత్కరించారు. ఐసీసీ అవార్డ్స్ 2023 వివిధ రకాలైన క్రికెటర్ల సమూహాన్ని క్రీడకు అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపు పొందింది. ఐసీసీ అవార్డ్స్ 2023 విజేతలందరూ ఇక్కడ ఉన్నారు. ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 కోసం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ విజేతగా ప్రకటించబడ్డాడు. స్ఫూర్తిదాయకమైన కెప్టెన్ బ్యాట్ మరియు బాల్తో అద్భుతమైన పరుగును కలిగి ఉన్నాడు మరియు ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో విజయం, యాషెస్ను నిలబెట్టుకోవడం మరియు ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023లో రికార్డు 6వ విజయంతో సహా అద్భుతమైన జట్టు ప్రశంసలను పొందాడు. ఐసీసీ పురుషుల ఒడి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అనుభవజ్ఞుడైన భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ 50 ఓవర్ల ఫార్మాట్లో అసాధారణమైన సంవత్సరానికి ఐసీసీ పురుషుల ఒడి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 కిరీటాన్ని పొందాడు. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ విరాట్ కోహ్లీ ఐసీసీ పురుషుల ఒడి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023గా ప్రకటించబడ్డాడు. భారత బ్యాటర్ బ్యాట్తో అద్భుతమైన సంవత్సరాన్ని కలిగి ఉన్నాడు. స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్లో రికార్డు స్థాయిలో పరుగులు సాధించాడు. ఇక్కడ అతని సహకారం భారతదేశం ఫైనల్కు చేరుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 ఉస్మాన్ ఖవాజా ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపికయ్యాడు. ఖవాజా తమ మొదటి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న ఆస్ట్రేలియా విజయవంతమైన సంవత్సరం తర్వాత అవార్డు కోసం సహచరుడు ట్రావిస్ హెడ్, భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరియు ఇంగ్లండ్కు చెందిన జో రూట్ నుండి గట్టి పోటీని ఎదుర్కొన్నాడు. ఏడాదిలో 13 టెస్టుల్లో 1210 పరుగులు చేశాడు. ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023కి రాచెల్ హేహో ఫ్లింట్ అవార్డు, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ నాట్ స్కివర్ బ్రంట్ వరుసగా 2వ సంవత్సరం అవార్డును సొంతం చేసుకున్నాడు. 2023 స్కివర్ బ్రంట్కు మరో గొప్ప సంవత్సరం. ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్లో ఆమె అసాధారణమైన కొన్ని నాక్లు వచ్చాయి. ఐసీసీ మహిళల ఒడి క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2023 ఇప్పటికే మహిళల T20I మరియు ఒడి జట్లలో అగ్రగామిగా ఉన్న చమరి అతపత్తు ఈ ఫీట్ని గెలుచుకోవడం ద్వారా తన టోపీకి మరో రెక్క జోడించింది. అథాపత్తు తన అసాధారణమైన సంవత్సరానికి ఓదిలలో బ్యాట్తో బహుమతి పొందింది. శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాటర్ బ్యాట్తో మరియు కెప్టెన్గా గణనీయమైన కృషి చేశాడు. ముఖ్యంగా న్యూజిలాండ్పై మొదటి ద్వైపాక్షిక సిరీస్ విజయానికి నాయకత్వం వహించాడు. ఐసీసీ పురుషుల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 ఆ సంవత్సరంలో అతని అద్భుతమైన ఆల్ రౌండ్ రన్ కోసం బాస్ డిలీడే ఐసీసీ పురుషుల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపికయ్యాడు. అతను ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్ మరియు భారతదేశంలో జరిగిన ప్రపంచ కప్లో నెదర్లాండ్స్కు అత్యుత్తమ ఆటగాడు.
ఐసీసీ ఉమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 క్వీంటర్ అబెల్ 2023 సంవత్సరానికి ఐసీసీ ఉమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ను గెలుచుకోవడం ద్వారా కెన్యాను గర్వించేలా చేసింది. ఆమె అవాస్తవ సగటు ఉదయం 7:36 30-20 వికెట్లు సాధించింది మరియు 34 వద్ద 476 పరుగులు చేసింది. ఐసీసీ పురుషుల T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 వరుసగా రెండవ సంవత్సరం. భారతదేశం యొక్క T20 బీస్ట్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ పురుషుల T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. అతని పరిశీలనాత్మకమైన షాట్లతో సూర్యకుమార్ 2023లో ఆధిపత్యం చెలాయించాడు. అది సగటున 50కి చేరుకుంది మరియు స్ట్రైక్ రేట్ 150కి మించి ఉంది. భారతదేశం యొక్క మిడిల్ ఆర్డర్ వెన్నెముక ఏడాది పొడవునా ప్రారంభమై అనేక మ్యాచ్ విజేత సహకారాలను అందించింది. ఐసీసీ మహిళా T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 హేలీ మాథ్యూస్ వెస్టిండీస్ నుండి ఈ గౌరవాన్ని గెలుచుకున్న రెండవ ఆటగాడు. మాజీ కెప్టెన్ స్టాఫానీ టేలర్ 2015లో ఈ అవార్డును గెలుచుకున్న మునుపటి క్రికెటర్. మాథ్యూస్ బ్యాట్తో కొన్ని సంచలనాత్మక నాక్లు మరియు బంతితో ఆమె పదునైన పనితో ఆమె కీర్తిని పెంచుకుంది. ఆస్ట్రేలియాపై ఆమె అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఐసీసీ పురుషుల ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 రచిన్ రవీంద్ర దక్షిణాఫ్రికా శీఘ్ర గెరాల్డ్ కోయట్జీ, శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక మరియు భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్లను బహుమతిగా గెలుచుకున్నారు. అతను భారతదేశంలో అద్భుతమైన ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ను కలిగి ఉన్నాడు. అక్కడ అతను 578 పరుగులు చేశాడు. ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 లిచ్ఫీల్డ్ బంగ్లాదేశ్ యువకుడు మరుఫా అఖ్టర్, ఇంగ్లండ్ క్విక్ లారెన్ బెల్ మరియు స్కాట్లాండ్ ఆల్ రౌండర్ డార్సీ కార్టర్లను 12 నెలల పాటు ఆస్ట్రేలియా యొక్క బలమైన బ్యాటింగ్ ఆర్డర్లో అగ్రస్థానంలో ఉన్న నేపథ్యంలో గౌరవనీయమైన అవార్డుకు ఎంపిక చేసింది. 16 గణతంత్ర దినోత్సవం 2024 తేదీ, థీమ్, చరిత్ర మరియు ప్రాముఖ్యత. భారత ప్రభుత్వ చట్టం 1935 స్థానంలో 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జనవరి 26న భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడాన్ని సూచిస్తుంది. 2024లో 75వ గణతంత్ర దినోత్సవం భారతీయుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ఇది వలస పాలన నుండి స్వతంత్ర, శక్తివంతమైన ప్రజాస్వామ్యం వరకు దేశం యొక్క ప్రయాణానికి ప్రతీక. గణతంత్ర దినోత్సవం 2024 థీమ్, గణతంత్ర దినోత్సవం 2024 వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారతదేశం మరియు భారత్ లోక్తంత్రకి మాతృక. భారతదేశం ప్రజాస్వామ్యం యొక్క మాతృత్వం యొక్క థీమ్లు దేశం యొక్క ఆకాంక్షలు మరియు ప్రజాస్వామ్య నైతికతను సంగ్రహించాయి. గణతంత్ర దినోత్సవం 2024 ముఖ్య అతిథి. గణతంత్ర దినోత్సవం 2024 వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గౌరవ అతిథి. ఈ ముఖ్యమైన రోజు ఆకట్టుకునే కవాతు మరియు భారతదేశ సాంస్కృతిక సంపద యొక్క స్పష్టమైన ప్రదర్శనతో సహా వివిధ దేశభక్తి కార్యక్రమాలతో గుర్తించబడుతుంది. భారతదేశం యొక్క ఏకత్వం, వైవిధ్యం మరియు అభివృద్ధిని అసాధారణంగా మరియు చిరస్మరణీయంగా గౌరవించడానికి ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడింది. రిపబ్లిక్ డే చరిత్ర.
రిపబ్లిక్ డే యొక్క మూలాలు బ్రిటిష్ వలసవాదం నుండి స్వాతంత్ర్యం కోసం భారతదేశం యొక్క పోరాటానికి తిరిగి వెళ్ళాయి. ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం పొందిన తరువాత భారతదేశం 1935 యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా పాలించబడింది మరియు దాని రాజ్యాంగం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించేందుకు నిబద్ధతతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రయత్నం జనవరి 26, 1950న భారత రాజ్యాంగాన్ని ఆమోదించడంలో పరాకాష్ఠకు చేరుకుంది. భారతదేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక మరియు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉద్భవించడంతో కీలకమైన మార్పును సూచిస్తుంది. రిపబ్లిక్ డే ప్రాముఖ్యత. గణతంత్ర దినోత్సవం ముఖ్యమైనది ఎందుకంటే ఇది స్వతంత్ర భారతదేశం యొక్క నిజమైన స్ఫూర్తిని సూచిస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, భారత స్వాతంత్ర్య ఉద్యమ పోరాటాలను స్మరించుకునే రోజు. ఇది ఏకత్వం, సమగ్రత మరియు భిన్నత్వంతో సహా రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలను సమర్థించాలనే నిబద్ధతకు గుర్తుగా కూడా పనిచేస్తుంది. గణతంత్ర దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు గర్వకారణంగా నిలుస్తుంది. ఇది స్వాతంత్ర్యం కోసం పోరాటం ముగింపు మరియు స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం స్థాపనకు ప్రతీక. ఇది రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజాస్వామ్య సూత్రాలకు నివాళిగా పనిచేస్తుంది, దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. అంతేకాకుండా గణతంత్ర దినోత్సవం న్యూఢిల్లీలో గొప్ప వేడుకల ద్వారా భారతదేశ సాంస్కృతిక గొప్పతనాన్ని మరియు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తుంది. గణతంత్ర దినోత్సవ వేడుకలు. గణతంత్ర దినోత్సవం యొక్క ప్రధాన ఘట్టం రాజధాని న్యూఢిల్లీలో రాజ్పథ్లో భారతదేశ సైనిక శక్తిని మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే గ్రాండ్ పరేడ్. కవాతులో అధునాతన సైనిక పరికరాల ప్రదర్శన. వివిధ రాష్ట్రాల నుండి శక్తివంతమైన సాంస్కృతిక పట్టికలు మరియు పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు ఉన్నాయి. ఈ వేడుకలో అశోక్ చక్ర మరియు పద్మ అవార్డుల వంటి ప్రతిష్టాత్మకమైన శౌర్య మరియు పౌర పురస్కారాలు కూడా ఉన్నాయి. 17 పద్మ అవార్డులు 2024 విజేతల జాబితా. పద్మ అవార్డు గ్రహీతలు. పద్మ అవార్డులు 2024. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డులు 3 విభాగాలలో ఇవ్వబడ్డాయి: పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ. ఈ అవార్డులు కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, వాణిజ్యం, వైద్యం, విద్య, క్రీడలు మరియు పౌర సేవ వంటి వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలను గుర్తిస్తాయి. పద్మవిభూషణ్ అసాధారణమైన సేవకు, పద్మభూషణ్ ఉన్నత స్థాయి సేవకు మరియు పద్మశ్రీ ఏ ప్రాంతంలోనైనా విశిష్ట సేవలకు సంబంధించినది. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటిస్తారు. సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక వేడుకల్లో భారత రాష్ట్రపతి ఈ అవార్డులను అందజేస్తారు. 2024 కోసం రాష్ట్రపతి 132 పద్మ అవార్డులను ఆమోదించారు. ఇందులో 2 ఉమ్మడి అవార్డులు, 1గా లెక్కించబడ్డాయి. ఈ జాబితాలో 5 పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్ మరియు 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు ఉన్నారు మరియు విదేశీయులు, NRIPIOCI కేటగిరీ నుండి 8 మంది వ్యక్తులు మరియు 9 మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. ఈ సంవత్సరం పద్మ అవార్డులు 2024 విజేతల పూర్తి జాబితా. పద్మ అవార్డులు 2024. పద్మ విభూషణ్ అవార్డులు 2024 విజేతల జాబితా. పద్మవిభూషణ్ భారతదేశంలోని అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటి. వివిధ రంగాలలో అసాధారణమైన మరియు విశిష్ట సేవలకు ప్రదానం చేస్తారు. 2024 పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల జాబితాలో కళ,
ప్రజా వ్యవహారాలు మరియు సామాజిక సేవ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. నెం. అవార్డు గ్రహీత పేరు, ఫీల్డ్, రాష్ట్రం 1. శ్రీమతి వైజయంతిమాల బాలి, కళ, తమిళనాడు. 2. శ్రీ కొనిదెల చిరంజీవి, కళ, ఆంధ్రప్రదేశ్. 3. శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రజా వ్యవహారాలు, ఆంధ్రప్రదేశ్. 4. శ్రీ బిందేశ్వర్ పాఠక్, సోషల్ వర్క్, బీహార్. 5. శ్రీమతి పద్మా సుబ్రహ్మణ్యం, కళ, తమిళనాడు. పద్మ అవార్డులు 2024, పద్మభూషణ్ అవార్డు గ్రహీతల వివరణాత్మక జాబితా 2024, పద్మభూషణ్ భారతదేశం యొక్క 3వ అత్యున్నత పౌర పురస్కారం, వివిధ రంగాలలో ఉన్నత ఆర్డర్ యొక్క విశిష్ట సేవలను గుర్తిస్తుంది. 2024 పద్మభూషణ్ అవార్డు గ్రహీతలలో ప్రజా వ్యవహారాలు, సాహిత్యం, కళ, వాణిజ్యం, వైద్యం మరియు ఆధ్యాత్మికత వంటి రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. నెం. అవార్డు గ్రహీత పేరు, ఫీల్డ్, స్టేట్, దేశం 1. శ్రీమతి ఎం. ఫాతిమా బీవి, ప్రజా వ్యవహారాలు, కేరళ. 2. శ్రీ హోర్ముస్జీ ఎన్ కామా, సాహిత్యం మరియు విద్య, మహారాష్ట్ర. 3. శ్రీ మిథున్ చక్రవర్తి, కళ, పశ్చిమ బెంగాల్. 4. శ్రీ సీతారాం జిందాల్, వాణిజ్యం మరియు పరిశ్రమ, కర్ణాటక. 5. శ్రీ యంగ్ లియు, ట్రేడ్ మరియు ఇండస్ట్రీ, తైవాన్. 6. శ్రీ అశ్విన్ బాలచంద్ మెహతా, మెడిసిన్, మహారాష్ట్ర. 7. శ్రీ సత్యబ్రత ముఖర్జీ, ప్రజా వ్యవహారాలు, పశ్చిమ బెంగాల్. 8. శ్రీ రామ్ నాయక్, ప్రజా వ్యవహారాలు, మహారాష్ట్ర. 9. శ్రీ తేజస్ మధుసూదన్ పటేల్, మెడిసిన్, గుజరాత్. 10. శ్రీ ఒలంచెరి రాజగోపాల్, ప్రజా వ్యవహారాలు, కేరళ. 11. శ్రీ దత్తాత్రేయ్ అంబాదాస్ మాయలు అలియాస్ రాజ్దత్, కళ, మహారాష్ట్ర. 12. శ్రీ తోగ్డాన్ రింపోచే ఇతరులు, ఆధ్యాత్మికత, లడఖ్. 13. శ్రీ ప్యారేలాల్ శర్మ, కళ, మహారాష్ట్ర. 14. శ్రీ చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్, మెడిసిన్, బీహార్. 15. శ్రీమతి ఉషా ఉతుప్, కళ, పశ్చిమ బెంగాల్. 16. శ్రీ విజయకాంత్, కళ, తమిళనాడు. 17. శ్రీ కుందన్ వ్యాస్, సాహిత్యం మరియు విద్య, జర్నలిజం, మహారాష్ట్ర. పద్మ అవార్డులు 2024, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు 2024, పద్మశ్రీ అవార్డులు 2024 ప్రకటించబడింది. వివిధ రంగాలలో 110 మంది ప్రముఖులను సత్కరించారు. అసాధారణమైన సేవ, కళ, సామాజిక సేవ, క్రీడలు, వైద్యం, సాహిత్యం, విద్య వంటి రంగాలలో చేసిన సేవలను ఈ అవార్డు గుర్తిస్తుంది. సైన్స్ మరియు మరిన్ని